దేవుని వాక్యంలోనికి నేరుగా మనం వెళదామండి. హెబ్రీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో పునాది రాళ్లను గూర్చి మనము ధ్యానం చేసుకుంటున్నాం. పునాది రాళ్లలో మొట్టమొదటి రాయ క్రీస్తు యేసు అనే మూలరాయి. అలాగే హెబ్రీలకు రాసిన పత్రికలో ఉన్న 6 రాళ్లలో మనము 4 రాళ్లను గూర్చి మనం చెప్పుకుందాం. మొట్టమొదటిది మారు మనసు, రెండవది విశ్వాసము, మూడవది బాప్తిస్మములను గూర్చిన బోధ, 4వది హస్త నిక్షేపణము. వీటన్నింటిని గూర్చి మనము వివరంగానే తెలుసుకుందాం. ఇక చాలా ప్రధానమైన మిగిలిన 2 రాళ్ళు చాలా ప్రధానమైనవి. ఎందుకు ప్రధానమైనవి అంటే దేవుని వాక్యం అంతా ప్రధానమైనదే, కానీ కొన్ని విషయాలలో, ఈ 2 రాళ్ల విషయాలలో క్రైస్తవ సంఘము, సార్వత్రిక సంఘము సంపూర్ణంగా సత్యం ఏంటో గ్రహించలేకుండా ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ 2 రాళ్లను గురించి చాలా జాగ్రత్తగా మనం వినాలి. వీటిని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే వీటిని మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా వాటిని పూర్తిగా తెలుసుకొని మనం ఇతరులకు కూడా ఈ విషయాలను చెప్పగలిగే స్థితి ప్రతి విశ్వాసకి రావాలన్నది దేవుని యొక్క ఆశ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క 5వ రాయి, లేకపోతే ఇందులో ఉండే 6వ రాయి ఏంటంటే మృతుల పునరుద్ధానము. మృతుల పునరుద్ధానం అంటే మృతులు లేచే దినము. మృతుల పునరుద్ధానము చాలాసార్లు మనం వాటిని గురించి ధ్యానం చేసుకున్నాం. అయితే మీకు బాగా గుర్తుంటాయి చాలా విషయాలు. ఒకవేళ మర్చిపోయిన వాటిని కూడా మళ్ళీ మనము జ్ఞాపకం చేసుకోవటం మనకెంతో మంచిది. యేసు ప్రభువారు పునరుద్ధానం చెందాడు కాబట్టే పునరుద్ధానం అనేది మనుషులకి కూడా ఉన్నది. యేసు ప్రభువారు పునరుద్ధానం చెందాడు. పునరుద్ధానం అంటే మరణించి తిరిగి లేచుట. మరణించి తిరిగి లేచుట అనేది క్రైస్తవ విశ్వాసానికి గొప్ప నిరీక్షణ. అందుకనే పౌలు అంటాడు దెస్సలోనిక పత్రికలో ఏమంటాడంటే, మనము ఇతరుల వలె నిరీక్షణ లేని వారము కాము. క్రైస్తవుని యొక్క నిరీక్షణ అంటే క్రైస్తవుని యొక్క ఎదురు చూపు ఏంటంటే మనము చనిపోయినా బ్రతుకుతాము. కాబట్టి ఒకవేళ చనిపోకపోతే అసలు ఇంకా ఎప్పుడూ చనిపోము అనేది యేసు ప్రభువారు మనకి చెప్పిన బోధ. హల్లెలూయా అండి. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడట చనిపోయినా బ్రతుకుతాడు. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు అసలు చనిపోడట, ఎప్పటికీ చనిపోడు. ఇది ఈ లోకం ఎక్కడా లేదు, కానీ క్రైస్తవులకు మాత్రం ఉంది. అందుకనే ఇది శుభప్రదమైన నిరీక్షణ అని అపోస్తలుడైన పౌలు చెప్తాడు. కాబట్టి యేసు పునరుద్ధానము చెందాడు. అందుకనే ఆయన నమ్మిన వారు కూడా పునరుద్ధానము చెందుతారు. అయితే పునరుద్ధానములు 2 రకాలుగా ఉన్నాయి. 2 ఉన్నాయి పునరుద్ధానము. ఎన్ని ఉన్నాయంటే 2. అందులో ఒకటి భక్తుల పునరుద్ధానము. ఒకటి ఏంటండి అంటే భక్తులు లేచే దినము. భక్తులందరూ ఒక రోజున పునరుద్ధానము చెందుతారు. దాన్ని మొదటి పునరుద్ధానము అంటారు. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయానికి వస్తే మనకి భక్తుల పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుందో అనేది ఇక్కడ మనకి తెలియపరచబడుతుంది. ఒకసారి 20వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుదాం. ఈ భక్తుల పునరుద్ధానంలో లేచేవారు ఎవరు అనేది కూడా రాయబడ్డది. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై
1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. అది ఏ మొదటి పునరుద్ధానము. హల్లెలూయా. పునరుద్ధానమట. ఏది మొదటి పునరుద్ధానము? అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు ముద్ర వేసుకోకుండా ఉన్నవాళ్ళు, ఆయా సాతాను ముద్ర లేని వాళ్ళు, వీళ్ళందరూ లేచే ఒక రోజు, దాన్ని మొదటి పునరుద్ధానము అంటున్నాడు. అంటే మొదటి పునరుద్ధానంలో లేచే వాళ్ళలో అబద్ధ క్రీస్తు పరిపాలన వచ్చిన తర్వాత అతడు ముద్ర వేయించుకోలేని వాళ్ళు, హతసాక్షులుగా అయిపోయిన వాళ్ళు, మొట్టమొదటి నుంచి చనిపోయిన భక్తులందరూ కూడా లేచే పునరుద్ధానం పేరేటంటే మొదటి పునరుద్ధానము. ఇది ఏం పునరుద్ధానం అంటే భక్తుల పునరుద్ధానము. హల్లెలూయా. ఇదేం పునరుద్ధానం? అది ఎప్పుడు జరుగుతుంది? యేసు ప్రభువారు రెండవ రాకడలో జరిగేదే మొట్టమొదటి పునరుద్ధానం. దాని తర్వాత 1000 సంవత్సరాలు వాళ్ళు ఏమవుతారంటే 1000 ఏండ్ల పరిపాలనలోనికి వచ్చేస్తారు. ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత మళ్ళీ మనం ఇదే సబ్జెక్టు నిత్య తీర్పు, నిత్యమైన తీర్పు అనే రాయిని గూర్చి చెప్పుకున్నప్పుడు వాటిని వివరంగా తెలుసుకుంటాం. అయితే పునరుద్ధానమును గూర్చి ముందు తెలుసుకోవాలి మనం. పునరుద్ధానము క్రైస్తవుల యొక్క, లేకపోతే దేవుణ్ణి నమ్మిన వారి పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుంది అనేది ఇక్కడ ఒకటి రాయబడ్డది. అంటే అబద్ధ క్రీస్తు పరిపాలన వరకు కూడా బ్రతికి ఉండి అప్పుడు ముద్ర వేయించుకోకుండా ఒక రోజున క్రీస్తు రాకడ వచ్చినప్పుడు లేచేవారే మొదటి పునరుద్ధానంలో పాలిభాగస్తులుగా ఉంటారు. అందుకనే అసలు పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుంది అనేది మనకి ఇంకా పత్రికలలో చాలా చక్కగా వ్రాయబడ్డది. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక ఒకసారి చూడండి. మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం చాలాసార్లు చదువుకుంటాం. ఈ భాగాన్ని బాగా అందరికీ పరిచయం ఉన్న భాగం ఇది. ఒకసారి 50వ వచనం నుండి చదవండి. 15:50. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు. చూడండి, దేవుని రాజ్యాన్నట రక్తమాంసములు స్వతంత్రించుకోవు. అంటే పరలోక రాజ్యములో ఇలాంటి శరీరముతో భక్తులు ఉండరు. రక్తమాంసములు భూమి మీద ఉండే మనుషులకు మాత్రమే రక్తమాంసములు ఉన్నాయి. చూసారా? అందుకనే ప్రభువు పరలోక రాజ్యంలో రక్తమాంసములు ఎవరికి ఉండవు. అందుకనే యేసు ప్రభువారు రక్తం చిందించాలి కాబట్టి భూమి మీద ఈ శరీరాన్ని ధరించడానికి నరుడుగా పుట్టాడు. దేవుడు నరుడుగా పుట్టడానికి ఎందుకు కారణం అంటే ఈ భూమి మీద రక్తం చిందిస్తేనే కానీ పాపానికి పరిహారము లేదు. అందుకని ఆత్మస్వరూపుడైన దేవుడు పరలోక రాజ్యంలో కూడా మహిమ శరీరాలతోనే ఉంటారు తప్ప ఈ మట్టి శరీరంతో, రక్తమాంసములు కలిగిన శరీరంతో దేవుని రాజ్యంలో ఎవ్వరూ ఉండరు. అందుకని రక్తమాంసములు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకోవని అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెప్పుతూ ఏమంటున్నాడంటే అక్షయతను స్వతంత్రించుకొనదు. క్షయత మట్టి శరీరానికి ఏముందంటే క్షయం అయిపోయే గుణం ఉంది. అంటే క్షీణించిపోయే గుణము. క్షయ అంటే క్షీణించడం. క్షయత మట్టి శరీరం కాబట్టి ఇది కొన్నాళ్ళకి ఏమవుతుంది, క్షీణించిపోతూ ఉంటుంది. మనం ఏమవుతున్నాం, రాను ఏమవుతున్నామండి? మనుషులు ఏమవుతున్నారు? ఎంత ఆరోగ్యవంతులైనా, ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసినా, జిమ్ములు చేసినా, లేకపోతే ప్రతిరోజు అన్ని ఆరోగ్య సూత్రాలు పాటించిన శరీరం ఏమవుతుంది? కొంతకాలానికి క్షీణిస్తుందా లేదా? కదండి, క్షీణిస్తుంది. ఎవరికైనా మొత్తానికి ఎంత సెలబ్రిటీలైనా లేకపోతే మనలాంటి మామూలు వాళ్ళైనా మొత్తానికి అలాగలా దేహం ఏమైపోతుంది. అందుకని క్షయతట అక్షయతను ధరించుకోలేదట. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను,
మనమందరము నిద్రించము కానీ, అంటే చనిపోము కానీ, నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనం అందరము మార్పు పొందుదము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. కడబూరం రోగగానేనట మృతులు అక్షయులుగా, అంటే మృతతుల్యమైపోయిన వాళ్ళు, మృతులైపోయిన వాళ్ళు కూడా, చనిపోయిన వాళ్ళు కూడా, ఒకవేళ చనిపోకుండా బ్రతికి ఉన్న వాళ్ళు కూడా ఏమవుతారంటే కడబూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. అక్షయత అంటే మహిమ శరీరాన్ని ధరించుకుంటాము. దేవునికి స్తోత్రం. ఏంటి, ఎప్పుడు జరుగుద్ది ఇది? కడబూర మ్రోగినప్పుడు. హల్లెలూయా. ఏ బూర? కడబూర. కడ అంటే చిట్ట చివరి బూర. అంటే చిట్ట చివరి బూర అంటే కొన్ని బూరలు ఊదబడతాయి అని మనం అర్థం తెలుసుకోవాలి. ఏంటి, చివరి బూర ఊదగానేనట ఏమవుతుంది? మనం అందరము ఒక రోజున లెగుస్తాము. ఆ బూర ఎప్పుడు మ్రోగుతుంది? ఆ బూర ఎప్పుడు మ్రోగుతుంది అంటే యేసు ప్రభువారి రాకడలో మ్రోగుతుంది. హల్లెలూయా. దెసలోనికా పత్రిక చూడండి ఒకసారి. దెసలోనికా పత్రికలో ఆ విషయం మనకి రాస్తాడు. అపోస్తులైన పౌలు దెసలోనికా రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూడండి, లేకపోతే 15 నుంచి చదువుదాం. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రికలో కడబూర మ్రోగగానే మనం అందరము లెగుస్తాము, మృతులు లెగుస్తారు, బ్రతుకున్న వారు లెగుస్తారు, క్షయత అక్షయతను ధరించుకుంటుంది అని దేవుడు చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఆ క్లియరెన్స్ చెప్తున్నాడు. ప్రధాన దూత శబ్దంతో యేసు ప్రభు వారు వస్తున్నప్పుడు ఈ కార్యం జరుగుతుంది. ప్రధాన దూత శబ్దము, ప్రధాన దూత అన్న ఏంటి, కొరింథీయుల్లో రాసిన కడబూరన్న ఒకటే. ఆ కడబూరే ఈ ప్రధాన దూత శబ్దంతో ఏంటి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఒక బూర ఊదబడుతుంది. ఆ బూర ఊదినప్పుడు ముందు మృతులైన వారు, అంటే సమాధుల్లో ఉన్నవారు అందరూ లెగుస్తారు. ఆ తర్వాత మనము కూడా, అంటే ఎంతో గ్యాప్ కాదు, ఒక 2 నెలలు 3 నెలలు గ్యాపో లేకపోతే ఒక వారం గ్యాపో కాదు, వెంటనే వాళ్ళు ముందు లెగుస్తారు. మనం కనురెప్ప పాటు కాలంలో మనం కూడా లెగుస్తాం. హల్లెలూయా. కనురెప్ప పాటు కాలం అంటే ఎంతండి అండి? ఇలా వేసినంత చూసారు ఎంత టైము అంటే సెకండ్స్లో మనం కూడా లేస్తాం. అప్పుడు దేవుని యొక్క మధ్యాకాశంలో యేసయ్య వస్తాడు. ఆయన భూమి మీదకి దిగిరాడు, మనం ఎగురుతాం అన్నమాట. అప్పుడు హల్లెలూయా. మనం ఏమవుతాం? ఎత్తబడతాం అంటాం. దాన్నే ఎగురుట. దేవుడే తన మహిమతో మనల్ని ఏం చేస్తాడంటే పైకి ఎగిరే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఒకసారి మనకి ఎగరాలని అనిపిస్తుంది కదా, అనిపిస్తుందండి. మనకి రెక్కలు ఉంటే ఎంత బాగుండవు. ఇంకా స్కూటర్ల పని, కార్ల పని ఉండదు, రెక్కలు వేసుకొని ఎగిరేద్దాం. కానీ అప్పుడు కూడా ఆకాశంలో యాక్సిడెంట్లు జరుగుతుంటాయి అన్నమాట. బుర్ర గుద్దుకొని, రెక్క గుద్దుకొని రెక్కలు పడిపోవడం, ఇలాంటివి ఏవో జరుగుతుంటాయి. మనుషులు ఎక్కడున్నా తిన్నగా ఉండరండి. పక్షులు కాబట్టి తిన్నంగా ఉంటున్నాయి. ఏ పక్షి గుద్దుకొని ఇప్పుడు వచ్చి కింద చచ్చిపోలేదు. కానీ మనం తిన్నంగా ఉండము. అక్కడ మళ్ళీ ఏవో పట్టుకెళ్తాం, కత్తులు, ఇవన్నీ కటార్లు. అండ్ మనిషి ఎక్కడుందా ఏముండదట. మనిషి మొత్తం భూమినే శపించి ఇసలాగా చేశాడు దేవుడు శపించడానికి భూమిని కారణం ఎవరు? మనమే. మనం ఎక్కడికి వెళ్ళినా తిన్నంగా ఉండం. చంద్రమండలానికి వెళ్ళినా తిన్నంగా ఉండం. ఎక్కడికి వెళ్ళినా ఒక వీధిలోకి అద్దెకొచ్చినా తిన్నంగా ఉండం. కాబట్టి మనిషి మంచోడు కాదు అసలు. అందుకనే కేవలము వాడు చెడ్డోడు అని దేవుడు చెప్తున్నాడు.
కాబట్టి మొత్తానికి ఏంటి, ఒక రోజున మనం లెగుస్తాం, ప్రధాన దూత శబ్దము, ఆ ప్రధాన దూత శబ్దమే కడబూర ఊదబడటము. కడబూర, చివరి బూర ఊదబడుతుంది. మరి బూరలు ఎక్కడున్నాయి అంటే మనకి ప్రకటన గ్రంథంలో మనకి బూరలు కనబడతాయి. ఎక్కడ కనబడతాయి? బూరలు ఎక్కడ కనబడతాయి చెప్పండి, తీయకుండా. ఇప్పుడు చాలాసార్లు విన్నారు కదా, మీరు విన్నారా? బూరలు ఎక్కడున్నాయండి? ప్రకటన గ్రంథంలో 8వ అధ్యాయంలో ఉంటాయి. చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథంలో 8వ అధ్యాయం నుంచి మనకు బూరలు కనబడతాయి. 8వ అధ్యాయం 6వ వచనములో, అంతటా 7 బూరలు పెట్టుకుని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. ఎన్ని బూరలు ఉన్నాయో కూడా ఇక్కడ క్లియర్గా చెప్పేశాడు. ఎన్ని బూరలు? మన డౌట్ లేదు ఇంకా. 7 బూరలు. 7 బూరల్లో కడబూర ఏది చెప్పండి? కడబూర ఏది? కడబూర అంటే చిట్ట చివరి బూర. ఎన్నో బూర? 7వ బూర. చాలా క్లియర్గా ఉంది కదా మనకి. అయితే బూరలు ఊదక ముందు ఏం జరుగుతుంది పరలోక రాజ్యంలో అండి? కొన్ని విషయాలు మనం వాటిని గ్రహించాలి. మరి ఆ బూరలు ఊదబడే కాలం ఏంటి? బూరలు ఊదబడటానికి ముందు ఏం జరుగుతాయంటే ముద్రలు విప్పబడతాయని ఉంటుంది. 5వ అధ్యాయంలో ఏముంటుంది చూడండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. చూడండి, పరలోక రాజ్యంలో యోహాను భక్తుడు ఇవన్నీ చూస్తున్నాడు. యోహాను భక్తుడు పరలోక రాజ్యానికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. పద్మాసు దీవిలో బందీగా ఉన్న యోహాన్ని దేవుడు పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళి, పరలోక రాజ్యంలో భవిష్యత్తులో క్రీస్తు రాకడ ఎలా జరుగుతుంది, రాకడ సమయంలో సంభవాలు ఏంటి, ఇవన్నీ ప్రకటన గ్రంథంలో చూపించడానికి తీసుకువెళ్ళాడు. ప్రకటన అంటే ప్రత్యక్షత గ్రంథము, అంటే చూపించటం, ప్రత్యక్షత దర్శనము. ఒక దర్శనాన్ని క్లియర్గా భక్తుడికి చూపిస్తున్నాడు. ఎప్పుడు కూడా దేవునికి ఉండే ఒక ఆయన గుణం ఏంటంటే భక్తులకు తెలియకుండా ఏది ఆయన చేయడట. తన భక్తులకు ఏం చేస్తాడు? ముందు జరగబోయే సంగతులను స్పష్టంగా చెప్పడం దేవుని అలవాటు. హల్లెలూయా. కాబట్టి అందుకనే యోహాను అనే ఒక శిష్యుడు, యేసు ప్రభువారు బాగా ఇష్టపడిన శిష్యుడట యోహాను. అందుకని ఆ శిష్యుడిని పద్మాసు దీవిలో బందీగా చెరగా వేసేస్తే ఆ పద్మాసు దీవిలో ఉన్న యోహానికి దేవుడు తన ఆత్మను తీసుకుని వెళ్ళిపోయి, ఆ 1వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది కదా. యోహాను చేత 3 పత్రికలు రాయించాడు. 3 పత్రికలు రాశాడు. ఆ 3 పత్రికల తర్వాత యోధా పత్రిక ఉంటుంది. ఆ తర్వాత మళ్ళా ప్రకటన గ్రంథం ఉంటుంది. అయితే ఈ ప్రకటన గ్రంథము ప్రత్యక్షతల గ్రంథం. అంటే ఏం జరుగుతుంది పరలోక రాజ్యంలో, ఏం జరగబోతుంది యేసు ప్రభువారు వస్తానన్నాడు కదా, ఎప్పుడు వస్తాడు, ఈ విషయాలన్నీ కూడా ప్రకటన గ్రంథంలో యోహానికి దేవుడు ప్రత్యక్షంగా చూపించాడు. ఇది ప్రత్యక్షతల గ్రంథము. అందుకనే ప్రకటన గ్రంథాన్ని చదివేవాడు వినేవాడు ధన్యుడట. దేవునికి స్తోత్రం. ఇది మనకు అంతగా అర్థం కాదని ఈ బుక్ జోలికి మనం వెళ్ళం. ఈ బుక్లో మనకు అండర్లైన్స్ కూడా ఎక్కడా కనబడవు చాలామంది బైబిల్ తీస్తే. కానీ ఈ బైబిల్లో ప్రత్యేకమైన గ్రంథమే ప్రకటన గ్రంథం. ఇక్కడ 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఒక్కొక్కటి చూపించుకుంటూ వస్తూ 5వ అధ్యాయంలో ఏం కనబడుతుందంటే అక్కడ సింహాసనాసీనుడై ఉన్న ఒకరి చేతిలో, అంటే దేవుని చేతిలో, యేసు ప్రభువారి చేతిలో ఏముందంటే ఒక ముద్ర వేయబడిన, సీల్ వేయబడిన ఒక పుస్తకం ఉందట. ఆ సీల్స్ అంటే సీల్ అంటే దాన్ని మూసేశారనమాట. ఎవరు విప్పడానికి యోగ్యుడు ఎవరా అని చూస్తూ ఉంటుంటే ఒక దూత గట్టిగా అడిగినప్పుడు ఆ పుస్తకాన్ని తెరవటానికి కూడా సమర్థుడు ఎవరు అంటే యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం. మరి ఇంతకీ
ఆ పుస్తకాన్ని తెరిచినప్పుడు అందులో 7 ముద్రలు కనబడతాయి. ఏ ముద్రలు? 7 ముద్రలు, 7 సీల్స్ వేస్తున్నాయట. అండ్ 6వ అధ్యాయం మొదట్లో చదివితే ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఇక్కడ 6వ అధ్యాయంలో ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్కరు గుర్రం మీద కనబడుతూ ఉంటుంటారు. ఈ 6వ అధ్యాయంలో ఉన్న ఈ ముద్రలు విప్పుతున్నప్పుడు జరిగే సంభవాలన్నీ కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభువారు శిష్యులకు సూచనలు చెప్తాడు కదా. ఆ సూచనలు ఏమైతే చెప్పాడో అక్కడ చెప్తాడు, నేనే క్రీస్తునని అనేక మంది వస్తారు, మిమ్మల్ని మోసం చేస్తారని మొట్టమొదటి సూచన చెప్తాడు. అలాగే కరువుల కోసం, భూకంపాల కోసం అనేక మంది మిమ్మల్ని హింసిస్తారు అని చెప్పడం, ఇవన్నీ మనకు కనబడతాయి. ఈ సీల్స్ విప్పేటప్పుడు, ఈ ముద్రలు విప్పేటప్పుడు కూడా తెల్లని గుర్రం మీద వచ్చేవాడు యేసు ప్రభువారు అనుకుంటారు చాలామంది. తెల్లని అనేటప్పటికీ తెలుపు యేసయ్యే కదా అనుకుంటారు. కానీ తెల్లని గుర్రం అంటే నేనే క్రీస్తుదని వచ్చి అనేక మందిని ఏం చేస్తాడట, ఒకడు మోసం చేస్తాడు అనే దానికి సూచనగా ఉంటుంది. ఆ తర్వాత గోధుమ గుర్రం, నల్లని గుర్రం, యుద్ధాలకు ఎన్నాటికి సూచనలు ఇక్కడ ఏదైతే కనబడుతున్నాయో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా కంపేర్ చేసుకుంటే మొదటి గుర్రం మీద మొదటి సీల్ విప్పేటప్పుడు ఉండేటప్పుడు ఏ సూచన జరిగిందో అక్కడ మనకు మత్తయి సువార్తలో కనబడుతుంది. అలాగే 2వ సూచన ఏం చెప్పాడో దానికి సంబంధించింది 2వ సీల్లో కనబడుతుంది. ఇలాగ మనం చూసుకుంటే బూరలు ఊదక ముందు కొన్ని సంభవాలు, సూచనలు జరుగుతున్నాయి. చూసారు, ఇప్పుడు ప్రపంచంలో అవే జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు నిజంగానే ఈ సూచనలన్నీ జరుగుతా ఇంకా కొద్ది కాలానికి ఈ సీల్స్ విప్పేటప్పుడు జరిగే సంఘటనలన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఇప్పుడు జరిగేవి కాదు. అందుకనే అనేక మంది నేనే క్రీస్తునని వస్తారు అని చెప్పాడు. ఇంకా వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు, ప్రవక్తలు వస్తారు. మొత్తానికి సంఘమునంతటిని కూడా ఏం చేస్తారంటే గలిబిలి చేసి పడేస్తారు. ఏం చేస్తారు సంఘాన్ని? అది ఎవరి ఉద్దేశం? సాతాను యొక్క ఉద్దేశం. మనం గలిబిలి పడిపోవడం, ఇందులో ఏది సత్యం ఏది సత్యం కాదు, ఈ గొడవలు, పాస్టర్లకి గొడవలు, సంఘాలకి గొడవలు, బోధలకి గొడవలు ఇవన్నీ మనిషిని, విశ్వాసాన్ని ఏం చేస్తాయంటే తిన్నంగా చక్కగా వెళ్ళేవాడిని ఏం చేస్తూ ఉంటుంటాయంటే వాడి విశ్వాసాన్ని ఏది కరెక్టో ఏదో మొత్తానికి తెలియదు కదండి. ఆ మధ్యన 2 సేవకులు గొడవ పెట్టుకున్నారు. ఒకళ్ళేమో విగ్రహారాన్ని కూడా తినేయచ్చని, ఇంకొకళ్ళు తినకూడదని. మధ్యలో తీర్పు చేర్చడానికి కొంతమంది వచ్చారు. వీళ్ళు కొట్టుకోకుండా మధ్యలో చక్కగా ఉన్నారు. ఇందులో ఏది కరెక్టో అనేది మొత్తాన్ని తేల్చకుండానే అందరినీ పంపించేశారు. వాళ్ళ 2 ఛానల్స్కి మంచి వ్యూస్ వచ్చినాయి, బాగుంది. ఇలాగ మొత్తానికి గలిబిలి అనేది ప్రతి ఒక్కరూ చేస్తారు. అందుకనే వివాదాల వైపుకి ఎక్కువ వెళ్ళకూడదు. సువార్త ప్రకటించేటప్పుడు కూడా ఎవడైనా వాదం పెట్టుకున్నాడు అనుకోండి, ఎవరు వాదాలు వేసుకొని నేను ఇప్పటికి వచ్చి నేను క్రైస్తవుడిగా మారిన దగ్గర నుంచి 2 వాదాలు వేసుకొని ఏది కరెక్టో అది అనుసరించిన వాళ్ళని ఒక్కళ్ళు కూడా చూడలేదు నేను. మొత్తానికి మాత్రం వాదాలు మాత్రం అలా జరుగుతూనే ఉన్నాయి కదండి. అందుకనే వివాదాల కంటే చక్కగా మనం సువార్తను ప్రకటించేయాలంటే దేవునికి స్తోత్రం. ఎవరు విని రక్షణ పొందుతారో, ఎవరు వినకుండా పోతారో అది మన గొడవ కాదు. దేవుడు ఏం చేయబోతున్నాడు? సువార్తను ప్రకటించండి, ప్రేమతో సువార్తను ప్రకటించండి. ఒకటి తిట్టో లేకపోతే ఇది నాదే కరెక్టో, నేనే సత్యబోధ,
నా సంఘానికి వచ్చేయండను, లేకపోతే ఇవన్నీ వివాదాలు తప్ప వాదాలు తప్ప ఏమీ కాదు. అన్ని సంఘాలు ఎవరి అంటే ఎవరి కాదు. ఈ సంఘం ఎండి రాజు గారిది ఏం కాదు. ఎవరిది? యేసయ్య స్వరక్తమిచ్చి కొనుక్కున్న సంఘము. అపోస్తల కార్యాలు ఉంటుంది. ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం ఇది. మనల్ని అందరినీ ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడంతే. అంతేగాని పలానా పేరు ఏదో మన గుర్తింపు కోసం పెట్టుకుంటాం, అడ్రస్ కోసం, పలానా చర్చి వాళ్ళు అని చెప్పుకోవడానికి. కాబట్టి ఇవన్నీ దేవుని సంఘాలే. వివాదాలు వాదాల కంటే కూడా వాక్యాన్ని బాగా అర్థం చేసుకొని మనము జాగరూకులమై జాగ్రత్తగా ఉండి ప్రభువు రాకడలో ఎత్తబడటానికి మనము సంసిద్ధము అవ్వాలి. హల్లెలూయా. కొంతమందికి వాదాలు తప్ప వాక్యం చెప్పట్లేదు, టీవీల్లో వాక్యం చెప్పట్లేదు, దేవుని కోసం ఏమీ చెప్పట్లేదు. నేను గొప్పవాడిని లేకపోతే నేను గొప్పవాడిని అనుకుంటున్నారే తప్ప యేసును మహిమపరచడం తగ్గిపోయింది. ఈ రోజుల్లో యేసయ్యను చూపించడం తగ్గిపోయింది. ఎవరిని చూపించుకుంటున్నారు? వాళ్ళను వాళ్ళు పైకెత్తుకుంటున్నారు. అందుకనే ఈ రోజున అందరికీ క్రైస్తవత్వం ఏమైపోయిందంటే చెప్పాలంటే చులకనైపోయింది, లోకువైపోయింది. మీకే సమాధానము లేదని అన్యులు కూడా మనకి బుద్ధి చెప్తున్నారు. కాబట్టి అందుకనే దేవుని వాక్యము సత్యము, ఆ వాక్యాన్ని బోధించంతే. నీ ఛానల్లో దేవుని వాక్యమే రావాలి తప్ప వేరే విషయాలు అనవసరం కదండి. దేవునికి మహిమ తెచ్చే విధంగా ఏ కార్యమైనా మనం చేసి ఏదోగలాగా అగ్నిలో పడిపోతున్న వాళ్ళను, నరకానికి వెళ్ళిపోతున్న వాళ్ళను ప్రభువు వైపు తిప్పి దేవుని రాజ్యానికి వారసులము చేయాలి. హల్లెలూయా. ఈ సీల్స్ ఏంటంటే ప్రభువు రాకడి కంటే బూరలు ఊదక ముందు ఈ కార్యక్రమాలన్నీ కూడా భూమి మీద జరుగుతాయి. ఇక బూరలు ఊదే కాలం ఏంటంటే మనము మట్టల ఆదివారం రోజున బోధించుకుందాం చూసారా. దానియేలు గ్రంథంలో 69 వారాల కోసం లెక్క పెట్టుకొని ఎప్పుడైతే అర్తహషస్త అనే రాజు మీ మందిరాన్ని మరలా కట్టించుకోవచ్చు అని ఆజ్ఞ బయలుదేరుతుందో అప్పటి నుంచి లెక్కేస్తే 12 లక్షల ఎంతో లెక్కేసాం కదా ఆ రోజులు. అవన్నీ పూర్తయిన రోజున అంటే 69 వారాలు. వారం అంటే 7 సంవత్సరాల వారాలు. 7 సంవత్సరాల వారాలని మనము గుణించినప్పుడు వచ్చిన రోజున యేసు ప్రభువారు అభిషిక్తుడై ఊరేగాడు. అప్పటికి 69 వారాలు పూర్తయిపోయినాయి. 69 వారాల తర్వాత వెంటనే 7వ వారం ప్రారంభం అవ్వదు. అప్పటి నుంచి ఎప్పుడైతే యేసు ప్రభువారు అభిషిక్తుడై ఊరేగాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాలు జరిగిపోయినాయి. కానీ ఆ చివరి 70వ వారం ఆ వారం ఇంకా ప్రారంభము కాలేదు. ఆ వారం ప్రారంభం ఎవరి కోసం? ఆ వారం అంటే సాతానుడి కోసం 7 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడంటే చివరి వారాన్ని వదిలేశాడు. 7 సంవత్సరాల వారం. ఆ వారము ఎప్పుడు ప్రారంభమవుద్దంటే మొదటి దూత బూర ఊదినప్పుడు ఆ వారము ప్రారంభము అవుతుంది. హల్లెలూయా. అందరూ చెప్పండి. అంటే ముద్రలు విప్పబడిన తర్వాత అబద్ధ క్రీస్తులు రావటం, అబద్ధ క్రీస్తు అనేవాడు బయలుపరచబడటం, రోగాలు రావటం, భూకంపాలు అధికమవటం, ఇంకా భయంకరమైన యుద్ధాలన్నీ రావటం, ఇవన్నీ సంభవించి భూమి అంతా కూడా ఏమైపోద్దంటే మొత్తానికి నాశనం అయిపోతుంది, కరువు కాటకాలతో నింపబడుతుంది. ఆ తర్వాత 7వ వారము లేకపోతే ఆ వారం చివరి వారం ప్రారంభం అవుతుంది. 70వ వారం ప్రారంభం అవుతుంది. ఆ వారాన్ని 2 భాగాలుగా చేయబడుతుంది. ఎన్ని భాగాలు అంటే 7 సంవత్సరాలని 3.5 సంవత్సరాలుగా ఏం చేస్తారంటే విభజించడం జరుగుతుంది. అందులో 3.5 సంవత్సరాల కాలము సంఘము కోసము, మిగిలిన 3.5 సంవత్సరాల కాలం ఎవరి కోసం అంటే
ఇశ్రాయేలీల కోసము. చెప్పండి, మొదటి వారం ఎవరికి? మొదటి అర్ధవారం అంటారు దాన్ని. వారాన్నే సగం చేస్తానంటే ఏంటి? అర్ధవారం అంటే 3.5. వారం అంటే 7 సంవత్సరాలు. వారములు అర్ధవారం అంటే 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు మొట్టమొదట అబద్ధ క్రీస్తు అనేవాడు బయలుదేరిన తర్వాత నేనే క్రీస్తునని వాడు మొత్తం ఐక్యరాజ్య సమితితో 10 రాజ్యాల వాళ్ళు కూడా అతనికి ఏం చేస్తారంటే పట్టం కడతారనమాట. పట్టం కట్టి నువ్వే ప్రపంచం అంతటిని ఏలుబడి చెయ్యాలి అని చెప్తారు. చెప్పినప్పుడు అతడు 666 అనే ముద్రతో ప్రారంభం అవుతాడు. ఆ ముద్ర వేయించుకుంటే మనము దేవుని రాజ్యానికి వెళ్ళము. ముద్ర వేయించుకోకపోతే చనిపోయిన వాడి చేతిలో దేవుని రాజ్యానికి వెళతాము. కాబట్టి ఈ యొక్క అర్ధవారం అంటే 3.5 సంవత్సరాలు వాడు ముందు సంఘాన్ని ఏం చేస్తాడండి? సంఘంతో పోరాడతాడు, సంఘాన్ని పట్టుకుంటాడు. సంఘం అంటే విశ్వాసులు, ప్రపంచంలో ఉండే క్రైస్తవులందరి మీదకి కూడా వాడు ఏం చేస్తాడంటే ముద్ర వేయించుకొని బలవంతము చేస్తాడు. ముద్ర వేయించుకోకపోతే మన ఇల్లు మనది కాదు. ఏది మనది? అద్దిల్లు కూడా నీకేమీ ఇవ్వరు. చివరికి వాడు చెప్పేది ఏంటంటే అగ్గి పెట్టి కొనుక్కోవడానికి కూడా మనకు అవకాశము, క్రయ విక్రయాలకు తావు లేదు. అంటే ఏది కొనాలన్నా ఏది అమ్మాలన్నా సరే ఆ ముద్ర ఉంటేనే నీకు అవకాశము. కాబట్టి చివరికి మంచినీళ్ళు బాటిల్ కూడా నీకు ముద్ర లేకపోతే అమ్మరు. బాగుందండి? అదనమాట. అంత కష్టాలు వస్తాయి. అప్పుడే మన విశ్వాసానికి ఓర్పు పరీక్షట. కాబట్టి అందుకనే అన్నీ సుఖంగా ఉండేటప్పుడే సరైన భక్తి చేయకపోతే, అందుకనే చెప్పేది ఇప్పుడు బాగానే ఉంది కదా, మనకి ఇంకా చాలా సుఖంగానే ఉంది కదండి. ఒక్కోటి బయలుదేరుతూ ఉన్నాయి సమస్యలు. అప్పుడే అమ్మ బాబోయ్ ఎలాగా అందరూ ధర్నాలు చేద్దామా, లేకపోతే ఏం చేద్దాం, ప్రభుత్వాన్ని బ్రతిమాలుకుందామా, ఏం చేయాలి, ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి అని మనం అందరం క్రైస్తవులు అందరూ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మనం ఎన్ని చెప్పుకున్నా, మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు మాత్రము ఆ దినాలను తీసుకొని వస్తాడు. అది తీసుకురాకపోతే అసలు ఏసే రాడు ఇంక ఎప్పుడు. మరి అందుకనే అంటాను నేను కదా, మత్తయి సువార్తలో భూకంపాలు, కరువులు, యుద్ధాలు వచ్చేటప్పుడు మనం కూడా ఇప్పుడు ఏదన్నా తుఫాను అనేటప్పటికి ప్రార్థన మొదలెట్టేస్తారు. ఇంటికాడ ఏం మొదలెట్టేస్తారు? తుఫాను ఆపే ప్రభువా, ఆపే ప్రభువా. మళ్ళా మనం అదే పాట పాడుకుంటాం, మరణాత మరణాత అని పాటలు పాడుకుంటాం. మరణాత అంటే ఏంటి? యేసు త్వరగా రమ్ము. మరి యేసు త్వరగా రమ్ము అంటే దేవుడు ఏమన్నాడు? నేను వచ్చే ముందు తుఫాన్లు వస్తాయి, కరువులు వస్తాయి, యుద్ధాలు వస్తాయి అన్నాడు. ఇప్పుడు వచ్చేటప్పుడు మనం ఏం చేస్తున్నాం? పాపం మనం మర్చిపోయామనుకుని దేవుడు అప్పుడప్పుడు తుఫాన్లు యుద్ధాలు తెప్పిస్తుంటుంటే మనం మళ్ళీ మోకరించేసి మనం ఏం చేస్తున్నాం? తుఫాన్లు యుద్ధాలు ఆపేస్తున్నాం. అంటే మన ఉద్దేశం ఏంటి? అసలు తెలియకనే భక్తి చేసేస్తున్నాం అన్నీని కదండి. ఇవన్నీ రావాలి అని మనం ఏమీ చెయ్యక్కర్లేదని నేను చెప్పాను. మళ్ళీ పాస్టర్ గారు అంతే చాలా దుర్మార్గుడు అనుకుంటారు మీరు కదండి. తుఫాన్లు వచ్చినా ప్రార్థన చేయకూడదట, భూకంపాలు వచ్చినా చచ్చిపోవాలండి వాళ్ళు అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఎవరో చచ్చిపోతే నాకు సంతోషం కాదు. భూకంపాలు వస్తాయని దేవుడు చెప్పాడు. అవి వచ్చేటప్పుడు నువ్వెందుకు ఆపాలంటున్నాను నేను అంతే. యుద్ధాలు జరుగుతాయి, పాకిస్తాన్ మీద యుద్ధం అనగానే ఆపే ప్రభా, యుద్ధం ఆపే ప్రభా, యుద్ధం ఆపే ప్రభా అని ప్రార్థన చేస్తే నీ ఉద్దేశం ఏంటి? అసలు యేసు రావాలని ఏం లేదు కదా కదండి. మరి యేసు రావాలని నిజంగా ఆశ ఉంటే యుద్ధాలు రప్పించనేం ప్రార్థన చేయొద్దు. వచ్చేటప్పుడు మాత్రం ఆపకుండా నీవేదో జాగ్రత్తగా ఉండు. వచ్చేవన్నీ వస్తాయి, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, ఒకళ్ళనొకళ్ళు హింసించుకుంటారు, క్రీస్తు పేరట మిమ్మల్ని చంపుతారు అని దేవుడు చెప్పాడు. అవి వస్తేనే కానీ, అవి వచ్చినా సరే వెంటనే అంతము రాదు అంటున్నాడు. ఇలాంటివి ఇంకా భయంకరంగా వచ్చే దినాలే ఆ ముద్రలు విప్పినప్పుడు జరుగుతాయి.
ఆ ముద్రల్ని మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. ఇంటికి వెళ్ళాక చదివితే చాలా ఒక దూతలు వచ్చేసి మొత్తం అనేక రకాలుగా మనుషుల్ని చంపేస్తూ ఉంటుంటాయి. కాబట్టి భయంకరమైన వ్యాధులు వస్తాయి ఏంటి. ఆ వ్యాధులు వచ్చేటప్పుడు ఎవడు వాటికి మందులేమీ కనిపెట్టలేడు, మందులు వేసుకునే అంత అవకాశం కూడా ఉండదు. దానికి ఉదాహరణ ఒక కరోనా శాంపిల్ చూపించాడు అంతే దేవుడు. అలాంటి శాంపిల్స్ బోర్డులన్నీ వస్తాయట. అందుకని ఏది మనకి శాశ్వతమేమీ కాదు ఏంటి. కొన్ని సంవత్సరాలను కోటీశ్వర్లు అయిపోవచ్చు, ఒక్క రోజులో దేశ దిమ్మరులు కూడా అయిపోవచ్చు. అందుకనే భూమి మీద కాదు నీ ఆశ, పైనున్న వాటిని వెదుకు. హల్లెలూయా. అది శాశ్వతమైనది. ఈ లోకంలో శాశ్వతమైనది ఏదీ లేదు కదండి. ఏంటి పాటలు పాడుకుంటే సరిపోదండి కదండి. వాటిని అర్థం చేసుకొని మన భక్తి జీవితాన్ని ఏం చేసుకోవాలంటే, ఏ స్థితి వచ్చినా సరే పర్వాలేదు, నువ్వు చాలు ప్రభువా అనుకునేటట్లుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఏంటి ప్రియుడేసు అనే పాట పాడుకుంటే ఎంత బాగుంటుందో చూడండి. ప్రియ యేసు రాజునే చూచిన చాలు, లో ఆయనతో నేనుంటే చాలు. ప్రియ యేసు రాజునే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. హల్లెలూయా. చూడండి, ప్రియ యేసు రాజుతోనే ఉంటే చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు అని నిజంగా పాడుకోగలిగితే, నిజంగా మనం అటువంటి అనుభవంలోని కానీ వెళితే ఉన్నా ఒకటే పోయినా ఒకటే ఏంటి. అంతేగాని ఎంత కష్టపడి సంపాదించాను, చిన్నప్పటి నుంచి కష్టపడి అబ్బా రాత్రి అనగా పగలనగా బుద్ధిమంతుడిగా ఉండి అన్నీ సంపాదించుకున్నాను, ఇప్పుడు పోతే ఎలాగా, పోతే పోయిన ముద్ర ఏం చేసుకుంటానులే అని అనుకోకు. ఇంకా ముద్రతో ఫినిషు, కథ అంతా ఫినిషు, నీ భక్తి అంతా ఫినిషు. అలాంటి సమయంలో కూడా ఏంటి భక్తి చేస్తారా అన్నదే దేవుని పరీక్ష. హల్లెలూయా. అందుకనే షడ్రక్ మేషక్ అబేద్నెగోల కోసం, దానియేలు కోసం, యోబు కోసం, ఏంటి నోవాహు కోసం, వీళ్ళందరి కోసం ఊరికనే చదువుకోవట్లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏం చేశారంటే నీతిమంతులుగా జీవించగలిగారు. హల్లెలూయా. ఎవరికి నేను నమస్కారం చేయను, వేసుకో సింహాల బోన్లో అన్నాడు దానియేలు. ఎవరికి నేను ఏ ప్రతిమకు పూజించను, వేసుకో అగ్నిగుండంలో, మా దేవుడు రక్షిస్తే రక్షిస్తాడు, లేకపోయినా పర్వాలేదు. అది అలాంటి ధీమా కలిగిన భక్తిని మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో అప్పుడే కడవరి దినాలను ఎదుర్కోగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ఆ దినాలు రాకముందే పోతే బాగుండదు అన్నవాళ్ళు స్తోత్రం చెల్లించండి. బాగోదా? ఆ దినాలు రాకముందే పోతాయి, ఇంక గొడవ ఉండిపోద్దు కదా కదండి. బాగానే ఉన్నారండి, కానీ ఎంతవరకు నిలబడతామో మనకు తెలీదు కదండి. ఎంతవరకు నిలబడతాం మనకేమి, మన భక్తి మీద మనము నమ్మకంగా ఉండాలట. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా అంటాడు. నీ భక్తి అట నీ ధైర్యాన్ని పుట్టించదా. చూడండి, నిజమే, ఆనాడు భక్తులు అలా చేశారంటే దేవునికి స్తోత్రం, ఆ భక్తులు ఎంత మంచివాళ్ళు అనుకుంటాం. కానీ దేవుడు నిన్ను కూడా అలాగే పిలుచుకున్నాడు ఇంతకింది. హల్లెలూయా. అందుకని సుఖాలని రోజు అన్నిటి కోసం, సుఖాల కోసమే కాదు ప్రార్థన చేసుకోవటం, కష్టాలు కూడా వచ్చేటప్పుడు నేను నిలబడిగే భక్తి నాకు దయచేయని ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అవి రాకముందే, శోధనలో పడిపోకముందే నువ్వేం చేసుకో, ప్రార్థన చేసుకో. శోధనలు రాకముందే ప్రార్థన చేసుకొని 3 శిష్యుల్ని యేసు ప్రభువారు తనను అప్పగించక ముందు కొండ మీదకి తీసుకుని వెళ్ళి ప్రార్థన చేసుకోమంటే వీళ్ళు 3 కూడా ఏం చేశారండి, చాలా చక్కగా మత్తుగా పడుకున్నారు. అందుకనే వారు శోధనలు ఎదుర్కోలేకపోయారు. పేతురు వెంటనే యేసు నాకెవరో తెలియదు, అక్కడే ప్రార్థన చేసుకుని ఉంటే అవును యేసుతో నేను కూడా తిరిగాను అని అప్పుడే చెప్పుకుందాం. కాబట్టి శోధనలు రాకముందే మనం అందరం కూడా ఏం చేయాలంటే
కష్టాలను కూడా ఎదుర్కొనే శక్తి భక్తి మాకు దయచే ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అందుకనే కొంతమంది బైబిల్ని చాలా వేరుగా అర్థం చేసుకున్నారు. కొంతమంది ఏమన్నారంటే అసలు మనకి శ్రమలు మనకి కాదు, శ్రమలు అనేవి క్రీస్తు సంఘానికి కాదు. యేసు ప్రభువారు తన సంఘాన్ని శ్రమలలో విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? కాబట్టి యేసు ప్రభువారు సంఘాన్ని ముందు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత శ్రమలు వస్తాయి అని వేరే బోధ పెట్టారు. అందుకనే మృతుల పునరుద్ధానం అనేది ఒక రాయి కింద దేవుడు క్రీస్తు సంఘానికి పునాది మీద కట్టబడాలంటే మృతుల పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏ విధానంలో జరుగుతుంది, ఆనాటి పరిస్థితులు ఏంటో బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాసాడు. ఒకవేళ మనమే వెళ్ళిపోయాం అనుకోండి, శ్రమలు రాకముందే, ఆ 7వ వారం మొదలు కాకముందే సంఘం కానీ ముందే ఎత్తబడిపోయింది అనుకోండి, అప్పుడు సాతానుడు ముద్ర వేయటానికి వచ్చినప్పుడు ఎవరికి ముద్ర వేస్తాడు? ఇంకా సంఘం పైకి వెళ్ళిపోతే శత్రువు ఎవరు శత్రువు? సాతానికి శత్రువు ఎవరండి? అన్యులా? మనమే కదా. మనం ఏం చేస్తాం? నిన్ను మేము ఆరాధించము, మాకు దేవుడు కావాలి, సత్యం కావాలి, యేసు కావాలి, యేసు నిజమైన దేవుడు అని నమ్మి బాప్తిసం పొందాం. హల్లెలూయా. వాడికి శత్రువు ఎవరు? వాడిని ఆరాధించేవారు కాదు కదా, మనమే కదా శత్రువు. మనతో యుద్ధం చేయడానికి వస్తాడా, లేకపోతే ఎవరితో అన్న యుద్ధం చేయడానికి వస్తాడా? వాళ్ళ బిడ్డలను వాళ్ళే హింసించుకుంటారా? చెప్పండి. కాబట్టి సాతానుడు ఎవరితో యుద్ధం చేయడానికి వస్తున్నాడంటే మనతోనే యుద్ధము చేయడానికి వస్తున్నాడు. ముద్ర ఎవరి కోసం? అన్యులు ఎలాగ వేయించుకుంటారు? వాళ్ళకి ముద్ర కోసమే తెలియదు. నీకు ముద్ర తెలుసు కదా, 666 ముద్ర. నిద్రపోతే తెలియదు కదా ముద్ర కోసం. వాక్యం చెప్పేటప్పుడు హాయిగా ఒక కునుగు తీసామనుకో నీకు తెలియకపోవచ్చు, కానీ ముద్ర కోసం, సీల్డ్ కోసం, తెగుళ్ళు కోసం, అన్నిటి కోసం ప్రకటన గ్రంథం రాశాడు కదండి. ఆయన ఎప్పుడు వస్తాడో సంఘానికి తెలిసే వస్తాడట. దానిలో కూడా అందరూ ఏమనుకున్నారు? యేసు ప్రభువారు దొంగ వలె వస్తాడు. దశలోనిక పత్రికలో అంటాడు, చీకటిలో ఉన్నవారికి దొంగ వలె వస్తాడు కానీ వెలుగులో ఉన్నవారికి కారు, మీరు వెలుగు సంబంధులు అని అక్కడ రాశాడు. ప్రకటన గ్రంథంలో నీవు జాగరూకుడవై ఉండకపోతే నీ మీదకి నేను దొంగ వలె వస్తానని అన్నాడే తప్ప జాగరూకులుగా ఉంటే ప్రకటన గ్రంథంలో ఏ బూర ఊదినప్పుడు ఏం జరుగుతుందో అన్నీ రాసినప్పుడు ఒక్కొక్క బూర ఊదినప్పుడు ఏం జరుగుతుందో మనం కానీ బాగా గ్రహించగలిగితే 7 బూరలు ఊదే కాలము ఆ పరిస్థితులన్నీ భూమి మీద జరగటము క్రీస్తు సంఘానికి తెలుస్తుంది. హల్లెలూయా. అందుకనే యేసు భూమి మీద ఏ శ్రమ పెట్టడానికి వచ్చినా ఆయన ముందు తన భక్తులకు ఏం చేస్తాడంటే తెలియజేస్తాడు. సొదొమ గొమొర్రా నాశనం చేయడానికి ముందు ఎవరి దగ్గరికి వచ్చాడు? అబ్రహాం దగ్గరికి వచ్చి నేను వాటిని నాశనం చేయడానికి వెళుతున్నానని అందుకనే ముందుగా చెప్తాడు. నోవాహు కాలంలో కూడా జలప్రళయానికి ముందుగా నోవాహు అక్కడ ఉన్నాడు కాబట్టి నోవాహుకి అన్నీ తెలియజేసి ఎలా జరుగుతుందో అవన్నీ తెలియజెప్పాడు. దేవునికి స్తోత్రం చెల్లిందా. దేవుని సంఘానికి కూడా రాబోయే క్రీస్తు మరి 2వ రాకడను గూర్చి కూడా అన్నీ తెలియజెప్పాడు. క్రీస్తు సంఘానికి మీరు చీకటిలో ఉన్నవారు కాదు, మీరు వెలుగు సంబంధులు కాబట్టి మీకు తెలిసే జరుగుతుందని ప్రభు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి క్రీస్తు రాకడను గూర్చి సంపూర్ణమైన సత్యము ఎరిగి దేవుని బిడ్డలు ఉండాలి. హల్లెలూయా. బోరలు ఊదేటప్పుడు ఒక్కొక్క శ్రమ భూమి మీద జరుగుతున్నప్పుడు వాటిని మనం బాగా గమనించుకోవాలని నేను చెప్తున్నాను. చాలాసార్లు ఆ బోధ మీరు విన్నారు, కానీ అవి ఏంటో మనం బాగా మన గుండెల్లోనే హార్ట్లోనే పెట్టేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిందా.
అప్పుడు మనము ఈ భూమి మీద అలాంటి సంభవాలు జరుగుతున్నప్పుడు మనకు అన్నీ ఆశ్చర్యంగా ఏమీ అనిపించవు. కాబట్టి యుద్ధాలు వస్తున్నాయంటే కలవరపడిపోవాల్సిన పనేమీ లేదు, కరువులు వస్తున్నాయంటే కలవరపడిపోవాల్సిన పని మనకి లేదు. ఏదైనా జరుగుతుందంటే నువ్వే పెద్ద ఆశ్చర్యపడిపోకు, అది అన్యుడికి ఆశ్చర్యం. కానీ నీకు దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా తేటగా తెల్లగా అన్నీ అర్థమయ్యేలాగా రాశాడు. అందుకనే బైబిల్ చదువుకో, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రకటన గ్రంథం కూడా బాగా చదవండి. చదివితే దేవుడే తెలియని వాటికి కూడా దేవుడు ఏం చేస్తాడండి, అర్థాలు తెలియజేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి సీల్స్ అనేవి విప్పబడే రోజుల్లో మనం ఇప్పుడు ఉన్నాం. దేవునికి స్తోత్రం. బూరల సంగతి తర్వాత, ముందు సీల్స్. దేవుడు పరలోక రాజ్యములో ఆయన చేతిలో ఉన్న ముద్రలను విప్పుతాడు. ముద్రలు 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు అని ప్రకటన గ్రంథంలో మనకి 7, 7, 7 అని 3 సార్లు కనబడతాయి. 7 పాత్రలు కుమ్మరించబడతాయి, 7 బూరలు ఊదబడతాయి, 7 ముద్రలు విప్పబడతాయి. ముందు విప్పేది ఏంటంటే ముద్రలు విప్పుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ ముద్రలు విప్పిన తర్వాత 7 బూరల సారాంశాన్ని కూడా మనము వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన. ప్రభా పరిశుద్ధుడా, పునాది రాళ్లను గూర్చి చెప్తుండగా మృతుల పునరుద్ధానమును గూర్చి కూడా మేము తెలుసుకొచ్చుండగా, భక్తుల పునరుద్ధానం ఎంత శ్రేష్టమైనదో, ఆ పరిస్థితులు వాటిని మేము సంపూర్ణంగా తెలుసుకొని మా హృదయంలో పదిలము చేసుకునే జ్ఞానం మాకు దయచేయండి. ఈ కృప మా మీద ఉంచి మమ్మల్ని నడిపించమని, ఈ వాక్యం మా అందరిలో ఫలించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.